ఓటీటీ గురించి మాట్లాడుకున్నాం. ఆ ఓటీటీకి సంబంధించి మరొక కొన్ని విషయాలు అని అన్నాను కదా, అది మూడో విషయం మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నాను. మూడో విషయం ఏంటంటే, ఇప్పుడు మనకున్న వాళ్ళలో షార్ట్ ఫిలిమ్స్ ఎక్కువగా చేసేవాళ్ళు ఉన్నారు దేశవ్యాప్తంగా, అలాగే ప్రపంచవ్యాప్తంగా. షార్ట్ ఫిలిమ్స్ మీద వచ్చిన వాళ్ళు చాలా గొప్ప సినిమాలు తీస్తున్నారు. అంటే ఒక టాలెంట్కి వేదిక లేదు, ఒక టాలెంట్ని సినిమా ఫీల్డ్ అవకాశం ఇవ్వదు, ఓ చిన్న టాలెంట్కి థియేటర్స్ అవకాశం ఇవ్వవు, అదే టాలెంట్కి టీవీలో ఎటువంటి అవకాశం ఉండదు. కాబట్టి అలాంటి కళాకారులు లేదా అలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళకి మన తాలూకా ఓటీటీలో ఓ మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాను కాదు, చేస్తాను. అదేంటంటే, ఒక షార్ట్ మూవీ అంటే షార్ట్ ఫిలిం ఎవరైనా తీస్తే దాన్ని మనకి షార్ట్ మూవీకి సంబంధించిన ఇందులో ఒక ఫోల్డర్ లేదంటే ఒక ఆప్షన్ ఉంటుంది. మనం పాత సినిమాలు చూడాలంటే ఇది ఓపెన్ చేస్తాం, కొత్త సినిమాలు అయితే ఇది, లేదంటే ఈ సీరియళ్ళు వెబ్ సిరీస్ చూడాలంటే ఇది అని ఆప్షన్స్ ఎలా ఉంటాయో మెనూ దాంట్లోకి వెళ్తే షార్ట్ ఫిలిం లోకల్ లాంగ్వేజ్ లేదంటే స్టేట్ లాంగ్వేజ్ అని ఉంటుంది. దాంట్లోకి మీరు వాళ్ళు వచ్చి ఆ షార్ట్ ఫిలింని అందులో పెట్టుకోవచ్చు. ఎలా పెట్టవచ్చు ఏంటనేది ఓపెన్ అయిన తర్వాత నేను చెప్తాను. దానికి చిన్నపాటి రుసుము ఉంటుంది. దాని నుంచి కూడా మళ్ళీ మనకి 50 లెవెల్స్ మన తాలూకా అదే నాన్ స్టాబుల్ వెళ్ళిపోద్ది. అలాగే ఆ చిన్నపాటి ఫీజులో కూడా బీసీటీ ఉంటుంది. సరే, దీనికి సంబంధించి ఆ షార్ట్ ఫిల్మ్ ఇందులో పెడతారు. ఓకే, అవి చూస్తారు కదా. ఇందులో కూడా బాగాలేదు, పర్వాలేదు, చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది, 4 ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఎక్స్ట్రాడినరీగా ఉన్నది అనేది పెరిగింది అనుకో, దీన్ని తీసుకెళ్ళి మిగతా లాంగ్వేజ్ల్లోకి దీన్ని డబ్ చేస్తాం, దాన్ని రిలీజ్ చేస్తాం ప్రపంచవ్యాప్తంగా. అలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నది మిగతా లాంగ్వేజ్ల్లో ఓ చిన్న అమౌంట్, ఓ చూడడానికి ఒక రూపాయి, ₹10 ఫీ ఉంటుంది. అందులో మళ్ళీ రూపాయి పెట్టిన, ₹10 పెట్టిన, ₹1.50 పెట్టిన, దాంట్లో కూడా మళ్ళీ మనకి డీసీటీ ఉంటుంది. దాని నుంచి కూడా మనకి నాన్ స్టాబుల్ అవైలబుల్గా ఉంటుంది. అయితే ఇలా బాగున్నది ఏదైతే ఉన్నదో వేరే భాషల్లో సూపర్ హిట్ అయింది, ఎక్స్ట్రాడినరీగా ఉన్నది షార్ట్ ఫిల్మ్ మన భాషలోకి వచ్చేస్తుంది, అలాగే అన్ని భాషల్లోకి వెళ్తుంది. అయితే ఇలాగ అన్ని భాషల్లోకి వెళ్ళింది, అలాగే ఎక్స్ట్రాడినరీగా ఉన్నటువంటి ఏదైతే షార్ట్ ఫిల్మ్ ఉందో దానికి ఆ షార్ట్ ఫిల్మ్ తీసిన వారికి మళ్ళీ ఇన్కమ్ వెళ్తుంది. అంటే షార్ట్ ఫిల్మ్కి ఎవడు ఇన్కమ్ ఇవ్వడు, రీల్ సినిమాలకి పెద్ద మూవీస్కే ఉంటుంది ఇక్కడ, కానీ ఇన్కమ్ ఇస్తాం. ఎలాగా? స్టేట్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి దానికి ఇన్కమ్ కాదు, ఎక్స్ట్రాడినరీగా ఉన్నదనే దానికి మళ్ళీ అన్ని భాషల్లో పెడతాం, ఇన్కమ్ ఇస్తాం. దీనివల్ల ఏమవుద్ది, సినిమా స్థాయికి తగ్గకుండా ఇక్కడ కూడా షార్ట్ ఫిలిమ్స్ తయారవుతాయి. ఎందుకు? బాగుండి ఎక్స్ట్రాడినరీగా ఉంటే మిగతా అన్ని భాషల్లోకి వెళ్ళినప్పుడు ఆడి ఇన్కమ్ చాలా భయంకరంగా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది. అందుకోసం వాళ్ళకి ఓ ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాను, అదే మన దాంట్లో షార్ట్ ఫిల్మ్కి సంబంధించిన ఆప్షన్. ఓకే, దీనివల్ల కూడా బీసీటీ వెళ్తుంది, మనకి ఇన్కమ్ వస్తుంది, ఒక టాలెంట్ని మనం వేదిక చేసిన కూడా అవుతాం. ఓకే డాడీస్. అలాగే డాడీస్, మరొకటి, ఇది నాకు బాగా నచ్చినటువంటి ఆప్షన్ మన తాలూకా ఈ ఓటీటీలో ఇండియాలో ఉన్న వాళ్ళు అందరూ, ముందు మనం ఇండియా గురించి మాట్లాడదాం, తర్వాత ప్రపంచం గురించి మాట్లాడుకుందాం. ఇండియాలో ఉన్న వాళ్ళందరూ ఓటీటీ చూడటం లేదు. ఇండియాలో ఉన్న
అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ఓటీటీ లేదంటే సినిమాలు చూడటం లేదు. అయితే ఎవరు చూడటం లేదు అంటే, నాకు ఒక మతం లేదా ఒక రిలీజియన్ చూడట్లేదు. ఇది క్రిస్టియన్ మతం. క్రిస్టియన్ మతంలో ఉన్న వాళ్ళు ఇందులో చూడట్లేదు. ఏ ఓటీటీకి వెళ్ళరు, వాళ్ళు థియేటర్స్ కూడా వెళ్ళరు. వాళ్ళకి దైవారాధనే నిరంతరం. ఖాళీ దొరికినప్పుడల్లా చర్చికి వెళ్ళడం, లేదా ఇంట్లో కూర్చొని ప్రార్థనలు చేసుకోవడం, లేదా కొంతమంది కలిపి ఒక ఇంటిలో కూటమిగా చేరి అక్కడ ప్రార్థన చేయడం చేస్తారంటే, వాళ్ళకున్న ఆ ఖాళీ టైంలో కూడా ప్రార్థనలే చేస్తారు. నిజమైన క్రిస్టియన్. నేను అలా ఖాళైన వాళ్ళని నేను అంటుండలేదు. నిజమైన క్రిస్టియన్స్ అంతా వీళ్ళు మూవీస్ అవి చూడరు. ఎందుకంటే వేరే విషయాలు కాకుండా దైవారాధన, దేవుడి గురించి తెలుసుకోవాలి, దేవుని గురించి మాట్లాడాలి, దేవుని గురించి చర్చించాలి, దేవుని గురించి శోధించాలి, దేవుని కోసమే ప్రార్థించాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు వీళ్ళంతా. ఇలాంటి వాళ్ళందరికీ కూడా నేను ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాను. ఇంతవరకు నెట్ఫ్లిక్స్తో సహా ఎటువంటి దాంట్లో కూడా క్రిస్టియన్ సోదరులకు సంబంధించి ఎటువంటి ఆప్షన్ ఇవ్వలేదు. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, వీళ్ళకి వినోదం కావాలి, కానీ అది మతానికి భిన్నంగా ఉండకూడదు. వీళ్ళకి కూడా మంచి జోక్స్ కావాలి, కానీ మతానికి భిన్నంగా ఉండకూడదు. వీళ్ళకి మంచి సీన్ ఉండాలి, కానీ మతానికి వ్యతిరేకంగా ఉండకూడదు. అలా ఉంటే, అలాగే వీళ్ళకి కూడా వినోదం, సినిమాలు లేదంటే ఈ సీరియల్స్ చూడొచ్చు. వీళ్ళు ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తారు, కానీ దైవారాధనకి, మతారాధనకి అంటే అందులో మత గ్రంథం తాలూకా అర్థాన్వేషణకి ఆటంకం రాకుండా ఉండేటట్టయితే వాళ్ళు కూడా చూస్తారనేది నా భావన. అలాగే మనకున్నటువంటి కమ్యూనిటీలో మోర్ దెన్ 50% వరకు క్రిస్టియన్స్ ఉన్నారేమో అని నా అనుమానం. చాలా ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఆ సోదరులకు కూడా మనం ఒక ఫెసిలిటీ, ఒక వినోదం ఇవ్వాలని నా ఉద్దేశం. దానికోసం నేను ఏం చేస్తున్నానో ఇప్పుడు మీకు చెప్తాను. ఓకే, అయితే ఇప్పుడు మనం దాన్ని ఏం చేద్దాం, ఎలా తీసుకువెళ్తే వాళ్ళు కూడా మన ఓటీటీని వాడతారు, ఎలా ఉంటే మన బీసీటీని వాళ్ళు కూడా వాడతారు, ఎలా ఉంటే వాళ్ళతో పాటు మనకి కూడా 50 లెవెల్స్ ఇన్కమ్ అనేది సృష్టించబడుతుంది. అనేది అనే దాని మీద ఎలా ఉంటే వాళ్ళు ఆరాధించే దేవుని సన్నిధిలో, ఆ పెన్నిధిలో వీళ్ళు విలీనం అయ్యేటట్టుంటుందో అని నేను ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. అది మీకు చెప్తాను. ఇది మంచి అనిపిస్తే, ఇది మీకు కరెక్ట్ అనిపిస్తే మీరు నాకు మీ తాలూకా అభిప్రాయాన్ని ఓ లైక్ ద్వారానో, ఒక లవ్ సింబల్ ద్వారానో నాకు తెలియజేయండి ఈ ఆడియో కిందని. నాకు అప్పుడు ఖచ్చితంగా అయితే నేను ఈ ప్రయాణంలో నేను ముందుకు వెళ్ళొచ్చు అనేది నాకు అర్థమవుతుంది. ఇప్పుడు చెప్తాను వినండి. ఇప్పుడు మనం కథల కోసం వెతుకుతున్నాం, కథల కోసం సృష్టించాలని చూస్తున్నాం, ఎన్నో ఇది పడుతున్నారు. కానీ ఒక విచిత్రమైన విషయం, ఒక అమోఘమైన విషయం, ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఎన్నో కథల్ని ఇందులో పెట్టేసి కథ తాలూకా మొత్తాన్ని ఒక వాక్యంలో చేసి పెట్టారు. ఆ బైబిల్లో ఒక వాక్యంలో చేసి పెట్టేశారు. దాన్ని మనం విశ్లేషించి దాన్ని సన్నివేశాలని, దాని అర్థాన్ని మనం బయటికి తీస్తే అద్భుతమైన ఒక సినిమాగా వస్తుందని నా ఉద్దేశం, ఒక షార్ట్ ఫిలింగా వస్తుందని నా ఉద్దేశం, ఒక సీరియల్గా
వస్తుందని నా ఉద్దేశం. ఒక మనం ఈ వీక్లీ తీసేటువంటి విధంగా ఇది చేయొచ్చు, లేదా మూవీ విధంగా చేయొచ్చు. అదేంటో చెప్తాను. ఇప్పుడు ఒక వాక్యం నేను చెప్తాను. మనం ఏది విత్తామో అదే కోస్తాము. చూసారా? చిన్న పదం కానీ దీని విశ్లేషణ ఒక చర్చిలోకి వెళ్తే ఒక వారం వచ్చినట్టు, ఒక ఆదివారం మొత్తం ఈ ఒక్క వాక్యం మీదే ఒక రోజంతా వాళ్ళు దాని గురించి ప్రబోధించగలరు. దాని గురించి ఆ పాస్టర్ లేదా ఆ విశ్వాసు చాలా గొప్పగా అందులోనున్న అర్థాన్ని చెప్పగలడు. ఎన్నో సన్నివేశాలతో, ఎన్నో ఉదాహరణలతో, ఎంతో భావాన్వేషణతో, ఎంతో అర్థాన్వేషణతో దీన్ని చెప్పగలరు. అంటే దీని అర్థం ఏంటి? జనరల్గా మనం ఎదుటి వారికి స్నేహంగా ఉంటే మనకు స్నేహం వస్తుంది. ఎదుటి వారికి మనం శత్రులో ఉంటే మనకు శత్రుత్వం వస్తుంది. మంచి చేస్తే మంచి కోస్తాం, చెడు విత్తితే చెడే కోస్తాం. మనం 10 మందికి సాయం చేస్తే మనకి సాయం చేసే ప్రతిఫలాన్నే మనం కోస్తాం. మనం అందరినీ ప్రేమిస్తే మనల్ని ప్రేమించే వాళ్ళనే మనం ఆ పొలంలో ఆ పంట కోస్తాం అనేది దాని అర్థం. చూసారా? ఒక చిన్న పదంలో విత్తిన దాన్నే కోస్తాం. మన మామిడి టెంకులు విత్తితే కొబ్బరి చెట్లు కాయవు కదా. వరి మొక్కలు పెడితే వంగ మొక్కలు కొయ్యం కదా. అంటే మంచి చేస్తే మంచి ఉంటుంది, చెడు చేస్తే చెడే ఉంటుంది. ఇది ఆ భావం, అంటే ఆ పదంలోనో వాక్యంలోని అర్థం. ఒక బైబిల్లో పలానా పేజీలో పలానా పుటంలో పలానా వాక్యం ఎలా ఉన్నదని వాళ్ళు చెప్పి ఆ వాక్యాన్ని చెప్పమని చెప్పి ఒకరు చదువుతుంటే ఇంకొకరు దాని అర్థాన్ని పలుమార్లు మార్చి అర్థం చెప్తూ ఉంటారు. మరి ఇలాంటి వాక్యాలు బైబిల్లో ఎన్నున్నాయి? అనంతానంతమైనటువంటి వాక్యాలు, ఎంతో లోతైన విశ్లేషణ కలిగినటువంటి వాక్యాలు ఉన్నాయి. ఆ వాక్యాన్ని పట్టుకొని ఒక సన్నివేశాన్ని, ఒక సీన్ని, లేదా ఒక షార్ట్ ఫిల్మ్ని, ఒక సినిమాని ఎందుకు చేయకూడదు? అలా చేస్తే క్రిస్టియన్ ఎందుకు చూడదు? ఇందులోనేమి మనం అశ్లీలత పెట్టొద్దు, ఇందులోనేమి చెడు చెప్పొద్దు, ఏది వద్దు. అందులో ఉన్న వాక్యం తాలూకు అర్థాన్నే మనం చెప్తాం. అలా అయినప్పుడు ప్రతి క్రిస్టియను దాన్ని ఖచ్చితంగా చూస్తాడు అని నా నమ్మకం. ఇది కరెక్టే కాదో మీరు చెప్పండి. అందుకోసం మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు క్రిస్టియన్లో కూడా మంచి సినిమాలు తీసే టాలెంట్ ఉంది, మంచి గ్రాఫిక్స్ చేసే టాలెంట్ ఉంది, మంచి పదాలు, వాక్యాలు లేకపోతే సన్నివేశాలు ఇలాంటి రాసే టాలెంట్ ఉంది, గొప్పగా నటించేటువంటి నటన కళాకారులు ఉన్నారు, సింగర్స్ ఉన్నారు, కెమెరామాన్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. వీళ్ళే వేరే ఇప్పుడు సినిమాల్లోకి వచ్చి గొప్ప కళాకారులుగా అవార్డ్స్ పొందుతున్నారు. కారణం ఈ టాలెంట్. మరి క్రిస్టియన్ మతంలో ఎందుకు ఉపయోగపడలేదు అని నాకు అనుకుని ఆలోచించి వాళ్ళకి ఎందుకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయకూడదు? దాన్ని ఎందుకు మనం 10 మందికి ఒక వాక్యాన్ని చెప్పకూడదు అని నాకు అనిపించింది. మిగతా విషయాలన్నీ నన్ను మళ్ళీ మిగతా దేవుడి గురించి చెప్పరాని కదా, దానికి దారులు ఉన్నాయి, దాని గురించి కూడా మనం తర్వాత ఆలోచిస్తాం. ఇప్పుడు ముందు నేను ఒక రూట్ తీసుకుంటున్నాను, దాని గురించి చెప్పండి. ఓకే? వీళ్ళు దేశం అంతటా కాదు, భాషలన్నింటిలో కాదు, ప్రపంచ వ్యాప్తంగా జేమ్స్ కామెరాన్ ఎవరు? క్రిస్టియనే కదా. గొప్ప వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ క్రిస్టియన్సే కదా. మరి మన తెలుగులో కూడా చాలా మంది ఉన్నారు, తమిళ్లో కూడా చాలా మంది ఉన్నారు. మరి అలాంటిది వాళ్ళ మతాన్వేషణ, వాళ్ళు మతంలో ఉన్నటువంటి ఆ భావాన్వేషణని ఎందుకు వాళ్ళు ఇలా ప్రజలకు తెలియజేయకూడదు అనేది నా ఉద్దేశం. ప్రతిదానికి ఎవరిష్టం వాళ్ళది, ఏ మతానికి ఎవరిని ఇస్తే వాళ్ళు వెళ్తారు. ఇక్కడెక్కడ కూడా మతానికి వ్యతిరేకం ఎవరిమీ కాదు. అలాగే
కాబట్టి ఇది నేను పెట్టాలని అనుకుంటున్నాను. దీని తర్వాత మిగతా వాటిలు కూడా ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఉన్నారు, లేదంటే అంటే తెలుగు అంటే హిందూ మతం ఉన్నది, లేకపోతే ముస్లిం మతం ఉంది. దాంట్లో ఎవరు దాన్ని టచ్ చేయలేని కోణాలు చాలా ఉన్నాయి. వాటిలోకి మళ్ళీ నెక్స్ట్ వెళ్దాం. నేను ఏ మతానికి వ్యతిరేకం కాదు, అర్థం చేసుకోండి. ఓ చక్కటి కుటుంబం దొరికింది, వాళ్ళకి మంచి ఆదాయాన్ని ఇవ్వాలి, అలాగే మనలాగే వాళ్ళకి వినోదాన్ని ఇవ్వాలి, అందరం కలిసి ఉండాలి. బట్ ఏది చేసినా మనందరం భారతీయులం అని నమ్మి ఉన్న వ్యక్తిని నేను. కాబట్టి ప్రతి దాని మీద మనం ఫోకస్ చేద్దాం. ఇప్పుడు ఈ క్రిస్టియన్ మతానికి సంబంధించిన సినిమాలు, ఇప్పుడు ఓ పేదవాడు ఉన్నాడు, 100 రూపాయలు పెట్టి సినిమాకి వెళ్ళాడు. కానీ ఒక రూపాయి పెట్టి ఆ దేవుని గురించి చెప్పినటువంటి ఆ సూత్రాన్ని, మార్గాన్ని, ఆ భావాన్ని ఖచ్చితంగా తెలుసుకోగలడు అని నా ఉద్దేశం. కాబట్టి ఇది మీకు నచ్చితే దీని గురించి కూడా నాకు మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ. మరొక విషయం ఇందులో ఉన్నది, మళ్ళీ నేను మరొకసారి మిగతాది కూడా చెప్తాను. అంటే ఓటీటీని అద్భుతంగా తీసుకురావాలని ఇటువంటి ఆలోచనకు వచ్చాను. థ్యాంక్ యూ డాడీస్, లవ్ యూ డాడీస్. మీ అభిప్రాయం నాకు తెలియజేయండి. లవ్ యూ ఆల్.